హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైల్డ్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కుందేలు ఉచ్చులేయడానికి వచ్చాం. యాక్చువల్గా విషయం ఏంటంటే సువాబు మొక్కలు చిన్న చిన్నవి అనమాట. దాన్ని మొత్తం కుందేళ్ళు తిని గందరగోళం చేస్తున్నాయి. మొత్తం కొమ్మలతో సహా ఇరిగిపోతున్నాయి. వాటికని కొద్దిగా ట్రాప్ సెట్ చేద్దామని వచ్చాము. పదండి సెట్ చేద్దాం. చూడండి, నిన్న తిరిగింది ఇదండి మొత్తం. మా చేనులో పందులు కూడా ఇటు తిరుగుతున్నాయండి, బాగా ఎక్కువ తిరుగుతున్నాయి. చూడండి, ఇది మొత్తం చిల్ల గుట్ట. ఇదంతా దాదాపు ఒక 6-7 ఎకరాల దాకా ఉంటుంది. దీంట్లోంచి అడవి పందులు, జింకలు, ఈ కుందేళ్ళు మొత్తం తిరుగుతూ ఉంటాయి బాగా. ఇదేంటి చూడండి, ఇది మొత్తం మా సుబాబులు అనమాట. దీంట్లో ఎదుగుదల లేదు. దేనివల్ల అంటే తినేయడం వల్ల మొత్తం కొమ్మలు మొత్తం విరిగిపోయి అన్నీ చూపిస్తారండి. ఇది చూడండి, కొమ్మలు మొత్తం తినేసాయి మొత్తం ఎదగకుండా. ఇది చూడండి, ఇది మొత్తం అలానే మొత్తం చాలా వటుకు ఇన్ని వేసి 6 నెలలైనా కానీ ఇంత వటుకు కొద్దిగా కూడా ఎదగలేదు. చూడండి, ఇక్కడ గొర్రెపిల్లలు తిరుగుతున్నాయి. ఇక్కడ కట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. అడుగుదాం వాళ్ళని, ఏమన్నా ఇటు వస్తాయా అటు వెళ్ళిపోతాయా అని ఒకసారి అడిగి చూస్తాను. ఓ పెద్దాయనా, గొర్రెలు ఇటు వస్తాయా? అటే పోయేది, అవి ఉచ్చులు పెడుతున్నా వాళ్ళు ఇటు వస్తాయేమని. సరే సరే, ఇటు రావంటలేండి, ఇటు మన చేను మీద నుంచి రావంట. ఇక్కడ కట్టేసుకుందాం మనం. రండి. అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అడిగిపోయింది కనపడుతుంది లోపల. అదిగో నల్లగా చిన్నగా వెళ్తూ ఉంది చూడండి. ఓ, చాలా పెద్దది అది. పొరపాటున ఇటు వచ్చిందంటే నన్ను గుద్ది చంపేస్తుంది కూడా. వాటితోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటైతే ప్రస్తుతం ఇక్కడ కట్టాలని చూస్తున్నాను. ఇక్కడ ఒక దండ కట్టి చూద్దాం. దీన్ని ఒకసారి ట్రాప్కి సెట్ చేసుకుందాం. మాకు వీటి వల్ల చాలా లాస్ అండి. ఎలా ఉంటుందో అది. ఇప్పుడు ఒకటి కట్టేసుకుందాం. ఇక్కడ ఈ మా పాతవి అన్నమాట, పాత దండలు. మా నాన్న అరౌండ్ ఒక 3 years బ్యాక్ రెడీ చేశాడు. కాకపోతే ఇన్ని సంవత్సరాలు వీటితో ఎక్కువ పని రాలేదు నాకు. ఇప్పుడు ఈ కుందేళ్ళ వల్ల ఈ ఇబ్బంది అవుతుందనే ఇంకా తప్పలేదు, తీయాల్సి వచ్చింది. ఈ మొత్తం ఈ మధ్యలో తీగ చాలా రోజులైంది కదా, మొత్తం చిక్కులు పడి తలనొప్పిగా ఉంది తీయడం కూడా. పెద్ద రిస్క్ ఇలాంటివన్నీ. కాకపోతే ఏం చేస్తాం, మా నాన్న ఇంటి దగ్గర లేడు, ఇంక నేనే చూసుకోవాలి. మనకు వచ్చిన వాటికే మనం ట్రై చేస్తాం. రాని ఏం మనం చేయలేం కదా, చేద్దాం, ట్రై చేద్దాం. ఇలా హైట్ అడ్జస్ట్మెంట్ ఉండాలండి. మనం ఎలా పడితే అలా కట్టేసి వెళ్ళిపోతే కుదరదు అది. వీటన్నిటికీ అంటే ఎక్కువ హైట్ అయితే కింద నుంచి దూరం వెళ్ళిపోతాయి, మరీ తక్కువ అంటే దూకేసి వెళ్ళిపోతాయి. హైట్ సరిపోద్ది మనకి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది ఇంకైపోయింది.
ఇలా కొన్ని కొన్ని బాటిల్ ఉన్నాయి, ఆ బాటిల్ బట్టి మనం కట్టేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. రండి, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇది కట్టుకుందాం. ఒకవేళ ఇటు నుండి వస్తే ఇటు అయిపోద్ది, అటు నుంచి వస్తే అటు పని అయిపోద్ది. కొన్ని ఒక 3-4 ఉన్నాయి. కట్టుకునేది అయితే ఇలానే ట్రాప్లు సెట్ చేసుకోవడం. నెక్స్ట్ది ఈ చిల్లగొట్టకే కట్టేస్తున్నాను, ఎందుకంటే ఇటు నుంచి కూడా వస్తాయని డౌట్ నాకు. మేఘాలు చూడండి, వర్షం వచ్చేటట్టుంది. మనం తొందరగా కట్టేసుకుని వెళ్ళాలి, లేకుంటే వర్షం పడిందంటే మనకి చాలా రిస్క్ అయిపోద్ది. ఇక్కడ నుండి దాదాపు అరౌండ్ ఒక 10 కిలోమీటర్ దాకా వెళ్ళాలి మనం. మేము అంత దూరం ఉంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాం మా చేను మీద. ఇప్పుడు మాత్రం ఇంకా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. నాకు పర్టికులర్గా ఐడియా లేదు, కుందేళ్ళే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చిన్న మొక్కలు కదా, దానివల్ల కుందేలు తింటున్నాయి అనుకుంటున్నాను. చూస్తాను ఈరోజు కుందేలు ఉచ్చులు కట్టేసి. ఒకవేళ ఇది కాదనుకుంటే రేపు పందులకు కూడా ఒకసారి చేసి చూస్తాను. పందులు అంటే పందుల ఉచ్చులు నాయి కాదు, వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకురావాలి. తీసుకొచ్చి ఏది చూస్తాను, అయ్యా లేకుంటే ఇంకేమైనా తింటున్నాయా అని చూడాలి. చూద్దాం ఎలా జరిగిద్దాం. ఇది చూడండి, అక్కడ బొక్కను చూడండి, దాంట్లోకి ఏదో తోక కనపడింది. అది ఉడుమ పాము ఐడియా లేదు. చూస్తాను, రేపు మార్నింగ్ వస్తాను కదా, వచ్చి చూస్తాను. చూసి ఒకసారి ఐడియా వస్తే చూసుకుందాం సార్. ఇలా కంపల్లో కట్టాలంటే కొద్ది రిస్క్, హైట్ అడ్జస్ట్మెంట్ ఉండదు. ఓకే, సెకండ్ దండ అయిపోయింది. ముందుకు వెళ్దాం. చూడండి అసలు ఎలా వచ్చాయి మొత్తం మేఘాలు. వర్షం పడే అవతల పక్క వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ జింకాయ పెంటికలు ఉన్నాయి, ఇది చూడండి. ఇలా మొత్తం ఒకే దగ్గర జింకాయ కూర్చునేది, ఇలా చిన్నగా ఉంటాయి, గట్టిగా కూడా. చాలా గట్టి, చాలా గట్టి, పలగట్లేదు. ఇలా ఏం తిన్నాయో అర్థం కావట్లేదు. చాలా రోజులైంది మేము వేసి, చాలా ఖర్చు పెట్టేసాం, ఇంతవరకు ఎదుగుదల లేదు. అవతల చూసారు కదా, అవతల పోయి అవతల వేసినప్పుడు ఇవి కూడా వేసాము, కాకపోతే ఈ బాగా హైట్ వచ్చి ఇవి రాలేకపోతున్నాయి. దండ కట్టేద్దాం ఫ్రెండ్స్. అన్నట్టు అడగడం మర్చిపోయా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టిగా కొట్టాల్సింది. మామూలు లైట్ ప్రెస్ చేసినా దానే ఇద్ది. పక్కనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ నొక్కాలయ్యా, నొక్కండి. మా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు వీడియోలు తీయాలనిపించిద్ది. ఇవే కాకుండా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, తీయడానికి ట్రై చేస్తాం. ఏదో ఒకటి కామెంట్ చేయాలి కదా. చూస్తున్నారు కానీ కామెంట్లు కూడా రావట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొద్దిగా మమ్మల్ని కూడా చూడండి అయ్యా, కొద్దిగా ఆదుకోండి మమ్మల్ని కూడా. ఎందుకు ఇలా వదిలేస్తారు చెప్పండి. ఇక్కడ ఒక సైడు గట్టిగా కట్టుకుంటే సరిపోద్ది. అంటే ఎలా అంటే అలా కాదు, మామూలుగా కట్టేసేయండి. ఇలా తిప్పి ఇలా తిప్పేసి ఇక్కడ ఒక మెలికేసారనుకో గట్టిగా ఉంటుంది. ఏది తొక్కినా తెగిపోకుండా ఎరిగిపోకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట. నేను ఇందాక నుండి ఆవిడ గమనిస్తున్నా, మీకు చెప్పడం అంటే మరి ఎలా ఉంటుందో తెలీదు, చెప్దాం అనుకుంటున్నాను, కోరట్లేదు. అయినా చెప్పేస్తా, మనుషులు దాచుకోలేకపోతున్నాను. ఆ చెట్టు చూడండి, హైట్ తక్కువ, ఎంతలా ఉందో చూడండి మొదలు. చూడండి అది చూడండి, ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయి అసలు. గుచ్చుకుంటే యువత నుంచి అవతలకు వచ్చేటట్టున్నాయి. కొన్నిసార్లు అబ్బా గాలి వర్షం, రే గాలి బాగా ఎక్కువ వస్తుందిరా. ఫాస్ట్ కట్టేసి వెళ్ళిపోవాలి మనం. నేను తడిచి వెళ్ళానంటే ఇంట్లో నన్ను ఎరగేస్తారనమాట. ఎలా తెలుసా, ఇంట్లో కూడా రానీరు, అలా ఉంటుంది. పర్లేదు, జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.
నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం రండి. లాస్ట్ దాంట్లో ఇక్కడ కట్టేస్తున్నాము. ఇక్కడ కట్టేసుకుంటే ఇక్కడతో క్లియర్ అయిపోద్ది మనకి. ఇంకెళ్ళిపోదాం. వర్షం పట్టేటుంది, మరీ భారీగా ఉంది, మరీ ఎక్కువ గాలి కూడా బాగా ఎక్కువ వస్తుంది. Let's head up. ఇట్స్ క్లోజ్ అన్నమాట. ఇంతటితో సమాప్తం. మనకి వేళ అయిపోతుంది. ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కొద్దిగా కామెంట్ చేయండి, తీయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? బాయ్ బాయ్.